స్త్రీకి దాసుడై ఆ రాజ్యాన్ని వగైరాలన్నింటినీ కూడా ఆ ప్రేమించినటువంటి స్త్రీకి కలిగినటువంటి సంతానానికి అప్పగించి ధర్మపత్నికి కలిగినటువంటి సంతానాన్ని రాజ్య బహిష్కరణ చేసి వారిని బయటికి గెంటేస్తారు. గెంటేస్తే వాళ్ళు నిరాధారం కాబట్టి హిమాలయ పర్వతాలు అక్కడ ఇక్కడ తిరుగుతూ అదృష్టవశాత్తు కపిల గౌతమి యొక్క ఆశ్రమానికి వెళ్తారు. ఆ కపిల గౌతమి ఆశ్రమానికి వెళ్తే ఈ కపిల గౌతమ మహాముని ఈయన ఏం చేస్తారంటే ఈ వచ్చినటువంటి వీరికి శాఖ వృక్ష ఛాయల్లో వీరికి నీడని నివాసాన్ని ఏర్పాటు చేస్తారు. శాఖ వృక్షాలు అంటే మన అందరికీ తెలుసు టేకు చెట్టు నీడలో వీరికి తగినటువంటి నివాసం ఏర్పాటు చేస్తారు. ఈ శాఖ వంశీయుల్ని ఈ శాఖ చెట్టు నీడలో ఉండేటువంటి వాళ్ళని వీళ్ళని పిలవాలి అంటే ఏ రకంగా పిలవాలి, వీళ్ళ గురించి చెప్పాలంటే ఏ రకంగా చెప్పాలి? ఆనాటి నుంచి వాళ్ళని శాక్యులు అనగా మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అతనికి కేశవరావు గారు తన యొక్క ఈ తథాగతీయ గ్రంథంలో ఖచ్చితంగా ఉటంకించడం జరిగింది. ఎందుకని ఇది చారిత్రక సత్యం, అందరికీ తెలుసుకున్నటువంటి విషయం, చరిత్ర చెబుతున్నటువంటి అంశం. అందు గురించి శాఖ వృక్ష ఛాయలో బతికేటువంటి వీళ్ళు శాక్యులుగా పిలువబడుతూ ఉండడం వల్ల ఆ శాక్య మనుషులు ఏర్పడింది. అంతేకాకుండా వీరి తర్వాత బలం పుంజుకున్నారు. బలం పుంజుకుని ప్రత్యేకంగా వీళ్ళ యొక్క నగరాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు, నగరాన్ని నిర్మించుకోవాలనుకున్నారు. నగరాన్ని నిర్మించుకోవాలనుకున్నప్పుడు ఆ కపిల గౌతముని యొక్క వాస్తుకి అనుగుణంగా వాళ్ళు ఆ నగరాన్ని నిర్మించుకున్నారు. ఇది కూడా చరిత్ర సత్యం. అందు గురించి అది కపిల వాస్తు నగరం కావాలి, కానీ మనం బౌద్ధ సాహిత్యంలోనూ ప్రస్తుతం లోకంలోనూ కూడా కపిల వస్తు నగరం అనేటువంటి వాడుకే కాదు, గ్రంథాల్లో కూడా ఆ రకంగానే వస్తూ వచ్చింది. కానీ యథార్థానికి అది కపిల వాస్తు నగరమే కానీ కపిల వస్తు నగరం కాదు. ఈ విషయాన్ని తథాగతీయ గ్రంథంలో కేశవరావు గారు ప్రతి చోట కూడా కపిల వస్తు నగరం అనేటువంటి ఉటంకించడం ఎక్కడా చేయకుండా కపిల వాస్తు నగరము అనేటువంటి విషయాన్ని వారు రాసుకుంటూ వచ్చారు. అంటే దీన్ని బట్టి ప్రధానంగా చారిత్రక సత్యములతో కూడినటువంటి సంపూర్ణమైనటువంటి నిర్వచనమైనటువంటి పద్యకావ్యం ఈ తథాగతీయమైనటువంటి విషయం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అన్ని కూడా చారిత్రక అంశాలకి నిర్ధారణకి వచ్చేటువంటి అంశాలే. ఇక వీరి యొక్క కావ్యంలో ఉండేటువంటి శైలి మొదలైనటువంటి వాటి గురించి వీరు రచించినటువంటి ఈ తథాగతీయానికి ఆధారభూతమైనటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయా, వీరు ఏ గ్రంథాలను ఆధారంగా చేసుకుని దీన్ని రచించారు, ఆ ఆధార గ్రంథాలను ఆధారంగా చేసుకుని రచించారా, వీరి యొక్క స్వతపోలకల్పితమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి ముచ్చరించుకోవాలి. వీరి యొక్క ఈ తథాగతీయ గ్రంథానికి ఆధారభూతమైనటువంటి గ్రంథాలన్నింటినీ కూడా వారి యొక్క కవి గారు వారి యొక్క మున్నుడిలో ప్రస్తావించడం జరిగింది. శివసేనాపతి అనేటువంటి గ్రంథాన్ని, తర్వాత బుద్ధ చరిత్రని మొదలైనటువంటి రాహుల్ సాంకృత్యాయన్ గారి గ్రంథాన్ని, మిగిలినటువంటి వారు ఏ గ్రంథములు అయితే హిందీ భాషలో, ఇంగ్లీష్లో, తెలుగులో ఏ బుద్ధ సాహిత్యానికి సంబంధించినటువంటి ఏ అపూర్వమైనటువంటి గ్రంథాలు అయితే ఉన్నాయో ఆ గ్రంథాలన్నింటినీ కూడా క్రోడీకరించి చారిత్రక కావ్యంగా దీన్ని ఆవిష్కరించాలనేటువంటి తపనతో వీరు వెలువరించినట్లుగా వారి యొక్క మున్నుడిని బట్టి తెలుస్తోంది. కానీ అన్ని కావ్యాల గురించి చెప్పినా వారు ఎందుచేతనో కరుణశ్రీ వెంకట పాపయ్య శాస్త్రి గారి కరుణశ్రీని వారు పరిశీలించినట్లు కానీ, ఆ పరిశీలించడం నాకు ఆధారమైనటువంటి గ్రంథం అని చెప్పి కానీ వారు ఉటంకించలేదు. ఉటంకించకపోయినప్పటికీ కరుణశ్రీకి తథాగతీయానికి చాలా దగ్గర పోలికలు కనబడుతున్నాయి కొన్ని అంశాల్లోనూ. వాటిని కూడా మనం ఒకసారి ముచ్చరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కరుణశ్రీ ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పారు, కరుణశ్రీ కావ్యం బుద్ధుడికి సంబంధించినటువంటిది. అయితే కరుణశ్రీ మొట్టమొదటి భాగం రచించిన తర్వాత సుమారు 40 సంవత్సరాల తర్వాత కానీ రెండవ భాగం వెలువడలేదు. అంటే
సంపూర్ణమైనటువంటి ఆ కరుణశ్రీ కావ్యం ఆవిష్కరణ జరగడానికి 4 దశాబ్దాల పాటు తపస్సు చేసి జంజాల పాపయ్య శాస్త్రి గారు రచిస్తే వీరు 1966లో మొదలుపెట్టారు ఈ తథాగతీయం రచన. 1997 నాటికి అది ఈ రకంగా ఆవిష్కరణ దినోత్సవాన్ని ఆవిష్కరణ జరుపుకుంటారు. అంటే సుమారు 3 దశాబ్దాల పాటు, సుమారు కాదు ఖచ్చితంగా 3 దశాబ్దాల పాటు తపస్సుగా మన అధ్యక్షుల వారు చెప్పినట్లుగా, ఇంకా వేరే వారి యొక్క జీవిత ధ్యేయం, వారిని నేను అనేక మార్లు వ్యక్తిగతంగా కలుసుకుని వారితో ముచ్చరించడం జరిగింది. అనేక అంశాలు ముచ్చరించినప్పుడు వారు ఖచ్చితంగా చెప్పారు, వారి యొక్క జీవిత ధ్యేయం ఏమిటి అంటే తథాగతీయం అనేటువంటి సంపూర్ణమైనటువంటి చారిత్రక కావ్యాన్ని వెలువరించడం అనేటువంటిది వారి యొక్క జీవిత ధ్యేయంగా, అదే తపస్సుగా, అదే నిద్రాహారాలు సర్వము ఆ తథాగతీయం అనేటువంటి దృష్టితోటే వారు ఈ కావ్యాన్ని రచించడం జరిగింది. అందుగురించి కరుణశ్రీ కావ్యాన్ని ఆవిష్కరించడానికి పూర్తిగా 4 దశాబ్దాల కాలం పడితే వీరికి 3 దశాబ్దాల కాలం పట్టాయి. కరుణశ్రీలో ప్రధానమైనటువంటి ఘట్టాలు మాత్రమే వివరించబడ్డాయి, కానీ ఈ తథాగతీయంలో మాత్రం సంపూర్ణమైనటువంటి చరిత్ర ఇందులో ఉటంకించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని అంశాల్లో కరుణశ్రీలో ఉండేటువంటి కొన్ని అంశాలు మనకి ఇందులో కనబడతాయి. వారు చూడకపోయినప్పటికీ మనకు కనబడతాయి. ఇంకొకటి ఏంటంటే కరుణశ్రీ కూడా నిర్వచన పద్యకావ్యం, తథాగతీయం కూడా నిర్వచన పద్యకావ్యం, రెండింటికి ఉండేటువంటి పోలిక. అది 4 దశాబ్దాల పాటు జరిగింది, ఇది 3 దశాబ్దాల పాటు రచన జరిగింది. అంతేకాకుండా ఆ 4 దశాబ్దాల పాటు కాలం ఈ బుద్ధ చరిత్ర గురించి తపన పడుతూనే అనేకమైనటువంటి ఖండకావ్యాలు వగైరాలు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచిస్తే, వీరు ఆ 3 దశాబ్దాల కాలంలో కూడా రచించినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. పాపయ్య శాస్త్రి గారు ఉదయశ్రీ 6 భాగాల్లో ఉండేటువంటి శతాధిక కళకృతులు, భారతీయ చరిత్రను సంస్కృతిని ప్రతిఫలించే అద్దాల మేడలు కాగా, శ్రీ కేశవరావు గారు నిర్వహించినటువంటి మొగలి రేకులు అనేటువంటి ఖండకావ్య సంపుటి, మానవుడు మగము అనేటువంటి వచన చర్చరచన, ఖడ్గచక్ర అనేటువంటి బుర్రకథ, రుక్మిణి కళ్యాణం అనేటువంటి బుర్రకథ, గౌతమ కళ్యాణం అనేటువంటి నృత్య రూపం, రాధాహృదయం అనేటువంటి గేయ సంపుటి, రేపల్లివాడలో గోపాలకృష్ణయ్య అనేటువంటి నృత్య నాటిక, లీలాసుఖ అనేటువంటి నాటకం, దేవాసనం అనేటువంటి నవల మొదలైనటువంటి అముద్రితమైనటువంటి రచనలు అనేకమైనటువంటి ఈ 3 దశాబ్దాల కాలంలో దీని గురించి తపన పడుతూనే అనేకమైనటువంటి కావ్యాలు కరుణశ్రీ గారు ఏ విధంగా అయితే వెలువరించారో కేశవరావు గారు కూడా అదే విధంగా వెలువరించడం జరిగింది. అందు గురించి కరుణశ్రీ గురించి వీరు ఉటంకించకపోయినా కరుణశ్రీకి వీరికి కూడా చాలా దగ్గర పోలికలు ఈ బుద్ధ కావ్యం రాయడంలో ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక వీరు ఆధార గ్రంథాలు చెప్పినా వీరు స్వకపోలకల్పితమైనటువంటి ఘట్టాలు కూడా ఉన్నటువంటి బాణిని వెలువరించుకుంటూ చెప్పాల్సి వస్తుంది. అనువాదం చాలా తేలికని చెప్పి చాలా మంది అనుకుంటారు, అందులో ఉండేటువంటి విషయాన్ని ఉన్నట్టుగా రాయడమే కదా, తర్జుమా చేయడమే కదా, ట్రాన్స్లేట్ చేయడమే కదా అని. ట్రాన్స్లేట్ చేయడం కాదు అనువాదం అంటే. అందు గురించి సాహిత్యంలో ఉండేటువంటి ఆ సాహిత్యంలో ఉండేటువంటి విలువలు ఏమిటో, ఈ సాహిత్యంలో ఉండే తాను వెలువరించేటువంటి తన యొక్క ప్రత్యేకతలు ఏమిటో నిరూపించుకుంటూ ఆ విలువలు చెడిపోకుండా కొత్త విలువలు సంస్కరింపజేస్తూ ఆ కావ్యానికి నూతనత్వాన్ని కలగజేయాలి. లేకపోతే అది ఇది ఒకటే అవుతుంది.